హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు త్రీ జోకర్. సో, ఈరోజు నేను మీకు కైటో ఏఐ అనే ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో, బేసిక్‌గా కైటో అనేది ఒక ఇన్ఫోఫైట్ ప్రాజెక్ట్ అనమాట. అందులో మీరేం చేయాల్సి ఉంటుందంటే అందులో డిఫరెంట్ డిఫరెంట్ క్రిప్టో ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. లైక్ మొనాడ్ కానివ్వండి, అనోమా కానివ్వండి. సో, అలాంటి ప్రాజెక్ట్స్ గురించి మీరు ట్విట్టర్‌లో యాపింగ్ చేయాల్సి ఉంటుంది. యాపింగ్ అంటే ఏం లేదు. జస్ట్ ఆ ప్రాజెక్ట్ గురించి మీరు ఏదో ఒకటి అలా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రెజెంట్ అనేది కైటో అనేది బాగా ట్రెండ్‌లో ఉందనమాట. ఇందులో హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి టెస్ట్‌నెట్ యూజర్స్‌తో కంపేర్ చేస్తే. సో, అందుకు చెప్తున్నాను మీకు. సో, మీరేం చేయాల్సి ఉంటుందంటే ఈ వీడియో ఫాలో అయిపోండి మొత్తం. సో, బేసిక్‌గా మీరు ఫస్ట్ యాప్స్.కైటో.ఏఐ అనే వెబ్‌సైట్‌లోకెళ్ళిపోండి. సో, ఫస్ట్ మీరు కైటో వెబ్‌సైట్‌లోకైతే వచ్చేయండి. సో, మీరు వెబ్‌సైట్‌లోకొచ్చాక మీకు కింద లెఫ్ట్ సైడ్‌లో సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సైన్ ఇన్ మీద ప్రెస్ చేయండి. తర్వాత డైరెక్ట్‌గా సైన్ ఇన్ అయిపోండి. ఇక్కడ మీరు హ్యూమన్ అని వెరిఫై చేసి మీ ట్విట్టర్ అకౌంట్‌తో సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. సో, ఇక్కడ ఆథరైజ్ యాప్ చేసేయండి. వన్స్ మీ ట్విట్టర్ అనేది కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుద్దనమాట. సో, ఇది బేసిక్‌గా మీ ప్రొఫైల్. అది నా ట్విట్టర్ ఎక్స్ నేము. ఇందులో స్మార్ట్ ఫాలోవర్స్ అని ఉంటారు. యాప్స్ అని ఉంటారు. ఆ తర్వాత యాపింగ్ ర్యాంకింగ్ అనమాట. ఒక సింగిల్ ప్రాజెక్ట్‌ది. ఇంజెక్టివ్ అనే ప్రాజెక్ట్‌ది. సో, మీరు ఫస్ట్ అయితే ఇక్కడ ప్రీ టీజీ అరేనా అనే దాంట్లోకొచ్చేయండి. ఇక్కడ మీకు ప్రెజెంట్ ఇంకా టీజీ అవ్వని ప్రాజెక్ట్స్ అన్నీ మీకు టాప్‌లో ఏమేమి ఉన్నాయో ప్రెజెంట్ యాపింగ్‌లో అవన్నీ ఇక్కడ మీకుంటాయి ర్యాంకింగ్స్ ప్రకారంగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పోర్టల్ ఉంది. తర్వాత మొనాడ్ ఉంది. తర్వాత యాపర్ లీడర్ బోర్డ్స్‌లోకైతే వచ్చేయండి. ఇక్కడ మీకు అన్ని ప్రాజెక్ట్స్ ఏవేవైతే కైటోలో ఉన్నాయో ఉంటాయి ఇక్కడ. ప్రీ టీజీ ఇంకా పోస్ట్ టీజీ అని చెప్పి. సో, ప్రీ టీజీ అంటే ఏం లేదు. ఇంకా ఆ ప్రాజెక్ట్స్‌కి ఇంకా టీజీ అవ్వలేదనమాట. అండ్ పోస్ట్ టీజీ అంటే ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్స్‌కి టీజీ అయిపోయింది. మీరు ఇప్పుడు ఇంజెక్టివ్ చూసారు కదా! నా ర్యాంకింగ్. అది ఆల్రెడీ పోస్ట్ టీజీ ప్రాజెక్ట్ అనమాట. సో, అది. సో, నెక్స్ట్ ఏంటంటే మీరు మెయిన్‌గా కైటో ఎర్న్‌లోకొచ్చేయండి. సో, మీకు ఇక్కడే అన్ని ప్రాజెక్ట్స్ తాలూకా రివార్డ్స్, దాని తాలూకా రివార్డ్ పూల్స్ అన్నీ కనిపిస్తాయి. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టే ఇన్ఫినిట్ అనే ప్రాజెక్ట్‌కి 1,000,000 వాళ్ళ ప్రాజెక్ట్ టోకెన్స్ అనేవి ఇక్కడ రివార్డ్‌గా ఇస్తున్నారనమాట. అలానే ఇన్ఫినిక్స్ అనే ప్రాజెక్ట్ ఉంది. దానికి కూడా ఒక 1,000,000,000 టోకెన్స్ ఇస్తున్నారనమాట వాళ్ళవి. వాటి కాస్ట్ అరౌండ్ $6,000,000 అయితే ఉన్నట్టు చూపిస్తున్నారు. సో, అలానే మీరు చూడొచ్చు ఇక్కడ బోల్డ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో, అందులో వార్డెన్ ప్రోటోకాల్ అనేది ప్రాజెక్ట్ అయితే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా యాపింగ్ చేయొచ్చు. అలానే ఇక్కడ ఇదిగోండి ఇంజెక్టివ్. ఈ ప్రాజెక్ట్ అయితే నేను ప్రెజెంట్ యాప్ చేస్తున్నా. ఎందుకంటే దీనికి ఆల్రెడీ 2,000 ఇంజెక్టివ్ పర్ మంత్ అనేది ఇస్తున్నారనమాట వీళ్ళు. సో, అది ఎందుకు చేస్తున్నా పోస్ట్ టీజీ అయినా కూడా అనేది నేను మీకు తర్వాత చెప్తాను ఈ వీడియోలోని. సో, అలానే ఇక్కడ ప్రెజెంట్ అనోమా అని కూడా ఉంది కదా! ఇది ప్రెజెంట్ అయితే అన్నిటికంటే మంచి యాపింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి నేను నమ్ముతున్నా. అందుకు నేను దీన్ని కూడా యాపింగ్ అయితే చేస్తున్నా. ఎందుకంటే దీనికి మంచి హ్యూజ్ ఫండింగ్ ఉంది. అండ్ 1% ఆఫ్ ది సప్లై కూడా ఇచ్చారనమాట ఇక్కడ. సో, ఇక్కడ వీళ్ళు చూస్తే వాళ్ళొక యాపర్ గైడ్‌ని గూడా వాళ్ళిచ్చారనమాట. వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి. ఒక ఆర్టికల్ అయితే ఉంది. మీరు ఎలా చేయాలి యాపింగ్ అనేది అనోమాలో అదంతా డీటెయిల్డ్‌గా ఉందిక్కడ. సో, మీరైతే అనోమా ఫండింగ్ అయితే చూపిస్తాను ప్రెజెంట్ నేను. నేనైతే ఎందుకు ఇప్పుడు అనోమా యాప్ చేస్తున్నా అనే దానికి మీకు రీజన్ ఇది. సో, ఇక్కడ వీళ్ళు ఫండింగ్ చూసుకుంటే మీకు ఆల్‌మోస్ట్ 60,000,000 పైనే ఉంది వీళ్ళ ఫండింగ్. 60,000,000 ఫండింగ్ అంటే చాలా ఎక్కువ. అందులోని 1% వీళ్ళు ఇక్కడ కైటో ఎకోసిస్టమ్‌లో ఇస్తున్నారు. అందులో 0.6% అయితే టాప్ యాపర్స్‌కి ఇస్తున్నారనమాట. సో, ఇందులో వీళ్ళు ప్రెజెంట్ అయితే టాప్ 100 మెంబర్స్‌కి గాని, టాప్ 1000 మెంబర్స్‌కి గాని అని ఏమి మెన్షన్ అయితే చేయలేదు. బట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పి నేను ఆల్రెడీ యాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనోమాలోని. అండ్ అలానే ఇంజెక్టివ్‌దయితే చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఇంజెక్టివ్ ప్రైస్ చూసుకుంటే మీకు చూసారా? ఒక టోకెన్ $14 అయితే ఉంది. సో, బేసిక్‌గా ఏంటంటే టాప్ 100 వాళ్ళకే ఇస్తున్నారనమాట ఇంజెక్టివ్ అనేది. అందులోని టాప్ 50 టు టాప్ 100లో వచ్చినా కూడా మీకు 5 ఇంజెక్టివ్ టోకెన్స్ వస్తాయన్నమాట. వాటి కాస్ట్ అరౌండ్ ఈజీగా మీకు $75-$100 అయితే వస్తాయి ఫ్యూచర్‌లో. అందుకైతే నేనది యాప్ చేస్తున్నాను. సో, ఇలాగ మీరొక ప్రాజెక్ట్‌లోకెళ్తే మీకిలా యాపర్ లీడర్ బోర్డ్ అనేది ఉంటదనమాట. అక్కడున్న టాప్ 100 మెంబర్స్ మీకు కనిపిస్తా ఉంటారు. మీరు నన్నైతే చూడొచ్చు టాప్ 76లో నేనైతే ఉన్నాను ప్రెజెంట్. అండ్ అది అన్నమాట. సో, ఇది టాప్ 100 అన్నమాట. వీళ్ళందరూ టాప్ 100. సో, మీరు చేయాల్సిందేంటంటే ఏం లేదండి.
మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ తరపు ట్విట్టర్ పేజ్‌లోకైతే వచ్చేసి వాళ్ళని ఫాలో అయిపోండి. ఇంకిక్కడ వాళ్ళ అఫిలియేట్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఏం లేదు, ఆ ప్రాజెక్ట్ తాలూకా టీమ్ అకౌంట్స్ అవన్నీ. సో, వాటిని గూడా మీరన్నిటిని ఫాలో అయిపోండి. మీరైతే చూడండి, ఇక్కడ నేను ఇంజెక్టివ్ ఇంకా అనోమా ఆ ప్రాజెక్ట్‌ని ఇంకా వాళ్ళ అఫిలియేట్ అకౌంట్స్ అన్నిటిని ఫాలో అవుతున్నా. ఇంకా మీరు ఆ అకౌంట్స్ అన్నిటిని మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని క్లోజ్‌గా మీరు వాచ్ చేస్తూ అయితే ఉండాలి. వాళ్ళు పెట్టే ప్రతి పోస్ట్‌ని మీరు లైక్ చేసి, రిట్వీట్ చేసి, ఇంకా మీరేదో ఒకటి కమెంట్ చేయండి. మైండ్‌ఫుల్‌గా ఉండాలి కమెంట్స్ అనేవి. మీరేదో అలా ఊరికే ఏదో కమెంట్‌లు పెట్టేస్తే సరిపోదు. మీకు కావాలంటే మీరు చాట్‌జీపీటీ నుంచి కూడా కొంచెం మైండ్‌ఫుల్ కమెంట్స్ అనేవి తీసి పోస్ట్‌కైతే కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అలానే మీరు మీకు ఫీడ్‌లో గూడా వచ్చేవి. వాళ్ళని ఫాలో అయితే మీకు వేరే వాళ్ళు పోస్ట్ చేసే అనోమా పోస్ట్ గాని, ఇంజెక్టివ్ పోస్ట్ గాని అలా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. సో, మీరు యాప్ చేసే ప్రాజెక్ట్ పోస్ట్ అన్నిటితోని మీరు ఇంటరాక్ట్ అయితే అవ్వండి. లైక్ చేయండి, ఇంకా కమెంట్స్ చేయండి. ఎందుకంటే దానివల్ల మీకైతే ఎంగేజ్‌మెంట్ అయితే మీ అకౌంట్ ఎంగేజ్‌మెంట్ పెరుగుతది. సో, దానివల్ల మీకు లీడర్ బోర్డ్‌లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. సో, మీరు చూస్తున్నారు కదా! ఇది నా ప్రొఫైల్ అనమాట. సో, దీనిలో నేనైతే ప్రెజెంట్ ఇక్కడ నా బయోలో కూడా ఇంజెక్టివ్ ఇంకా అనోమా అని అయితే మెన్షన్ చేశానిక్కడ. ఎందుకంటే విజిబిలిటీ కోసం అనమాట బేసిక్‌గా. సో, చూడండి, నాకైతే నేను మీరు చూడొచ్చిక్కడ నేనిక్కడ ఆల్రెడీ ఒక ఎంఆర్‌జీ అని చెప్పి వీడొక అనోమా అఫిలియేట్ అనమాట. ఈ పోస్ట్‌ని నేను లైక్ చేసి రిట్వీట్ చేశాను. అలానే నేను పోస్ట్ చేసిన దాంట్లో కూడా ఇలా అనోమా అని చెప్పి ట్యాగ్ చేసి ఆ ప్రాజెక్ట్ గురించి ఏదో టెస్ట్ నెట్ గురించి నేనేదో పోస్ట్ చేశాను. సో, అలా దానికి ఇంకా ఇక్కడ నేను మొనాడికి కూడా చేశాననమాట. ఇది నేను బేసిక్‌గా అప్‌డేట్ ఇవ్వడం కోసం చేశా. యాపింగ్ కోసం కాదు. సో, ఇది మళ్ళీ అనోమా కోసం. సో, ఇది బేసిక్‌గా ఇందులో నేను ఇంజెక్టివ్‌ని, అనోమాని, ఇంకా సిసిక్ అని ఇంకో ప్రాజెక్ట్ ఉందండి. ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా మంచి ప్రాజెక్ట్స్ ఇవి. సో, ప్రెజెంట్ అయితే నేను ఆ మూడిటిని యాప్ చేస్తున్నా కాబట్టి నేను అలా మెన్షన్ చేస్తున్నాను. సో, మీరైతే చూడొచ్చు, ఇక్కడ నేను అనోమా పోస్ట్స్ గానివ్వండి, ఇంజెక్టివ్ పోస్ట్స్ గాని అన్నీ రిపోస్ట్ చేశాను. అండ్ ఇది నా ఇంజెక్టివ్ పోస్ట్ అనమాట. సో, ఇలా మీరు పోస్ట్ చేస్తా ఉండాలి డైలీ. డైలీ అట్‌లీస్ట్ ఒక 4-5 పోస్ట్స్ అయినా చేయండి. ఇంకా వేరే వాళ్ళ పోస్ట్ మీద కమెంట్స్ కూడా చేయండి. అట్‌లీస్ట్ ఒక 100 కమెంట్స్ డైలీ చేసేలా చూసుకోండి. సో, నా పోస్ట్‌కైతే చూస్తున్నారు కదా! ఇక్కడ ఎంగేజ్‌మెంట్ ఎలా వస్తుందో. ఆల్‌మోస్ట్ 160 వ్యూస్ వచ్చాయి. 13 లైక్స్ వచ్చాయి. అలా నేను కన్సిస్టెంట్‌గా 1 మంత్ పైగా చేస్తున్నాను ఇంజెక్టివ్‌లో. సో, అందుకే నేను లీడర్ బోర్డ్‌లో కూడా వచ్చాను. ఇది నా రీసెంట్ పోస్ట్ అనమాట. దీనికి మంచి ఎంగేజ్‌మెంట్ అయితే వచ్చింది. ఆల్‌మోస్ట్ 800 వ్యూస్ అయితే వచ్చాయి దగ్గరగా. ఇంకా 20+ లైక్స్ వచ్చాయి. యాక్చువల్లీ 20+, 30+ లైక్స్ అంటే చాలా ఎక్కువనమాట. సో, మీకే ఆ లైక్స్ గాని కన్సిస్టెంట్‌గా తెచ్చుకుంటే మీరు ఈజీగా లీడర్ బోర్డ్‌లోకైతే ఎళ్తారు. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా. సో, బేసిక్‌గా ఇప్పుడు మీకొక ప్రూఫ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఈ కైటో ప్రాజెక్ట్ ఎందుకు మీకు సజెస్ట్ చేస్తున్నానో. మీకు మ్యాజిక్ న్యూటన్ అనే ప్రాజెక్ట్ ఉండేదనమాట. ఇది మేలోనైతే వీళ్ళు డిక్లేర్ చేశారు. ఇది అనౌన్స్ చేశారు వీళ్ళు ఇలా యాపర్స్‌కి రివార్డ్ అయితే ఇస్తారని. వాళ్ళైతే 0.75% అయితే ఇస్తున్నారన్నమాట వాళ్ళ టోటల్ ఫండింగ్ నుంచి యాపర్స్‌కి. సో, టాప్ యాపర్స్‌కైతే ఎంత గట్టిగా స రివార్డ్ వచ్చిందో మీకు చూపిస్తానిప్పుడు. ఇతను హర్షవర్ధన్ అని చెప్పి ఇంకో యూట్యూబర్ అనమాట. సో, మ్యాజిక్ న్యూటన్ లీడర్ బోర్డ్‌లో అయితే ఆహ్ ఈ పర్టిక్యులర్ ప్రొఫైల్ అయితే 3 మంత్స్ లీడర్ బోర్డ్‌లో ఫస్ట్ ఉందన్నమాట. ఫస్ట్ ప్లేస్ అన్నమాట. సో, మీరైతే ఇక్కడ చూడొచ్చు ఎంత హ్యూజ్ రివార్డ్ అయితే ఇచ్చారో. 63,461 న్యూటన్ టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ ప్రొఫైల్‌కి. సో, దాని వాల్యూ అరౌండ్ $27,600 లిస్ట్ అయిన టైమ్‌కి అయితే. సో, $27,000 అంటే మీరు మీరు ఎంత ఎక్కువ అని చెప్పేసి మీకే వదిలేస్తున్నాను. సో, బేసిక్‌గా అందరికి ఇంతొస్తాయా అంటే అందరికి అంత రావు. కానీ మంచి ప్రాజెక్ట్స్ చూసుకుంటే మాత్రం మీరు చిన్న అకౌంట్ అయినా కూడా మీకు మంచిగా వస్తాయి. పెద్ద అకౌంట్స్ అయితే ఇప్పుడు ఇలా చూసారు కదా! యూట్యూబర్స్ అకౌంట్స్ వాటన్నిటికి అయితే మీకు అంత రావడం అయితే కష్టం. ఎందుకంటే మీకు పెద్ద ఎంగేజ్‌మెంట్ ఉండదు. బట్ నాది కూడా ఒకప్పుడు చిన్న అకౌంటే. ఇప్పుడు కూడా పెద్ద అకౌంట్ ఏం కాదు. కాకపోతే నేను స్లోగా గ్రో అయితే చేస్తున్నాను. ఒకప్పుడు నా అకౌంట్‌కి 100 ఫాలోవర్స్ కూడా ఉండేవారు కాదు. ఒక లైక్ కూడా వచ్చేది కాదు పోస్ట్‌లకి. కానీ ఇప్పుడు మీరు చూసారు కదా! ఇందాక చూపించా. అరౌండ్ 700+ ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా మంచిగా లైక్స్ అయితే వస్తున్నాయి. లైక్స్ అండ్ కామెంట్స్ ఇంకా ఎంగేజ్‌మెంట్ అయితే వస్తుంది. సో, మీరు ఇప్పుడైతే ప్రెజెంట్ ఇది కైటో అనేది ట్రెండింగ్‌లో ఉంది. సో, మీరు ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీకు బెటర్. అండ్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా ఎలాంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయొచ్చు. మీవి చిన్న ట్విట్టర్ అకౌంట్స్ అయినా మీరు ఏ ప్రాజెక్ట్స్‌ని అయితే యాప్ చేసి, ఏ ప్రాజెక్ట్స్‌లో అయితే మీకు రివార్డ్స్ అయితే తెచ్చుకోవచ్చనేది చెప్పి నేను
డీటెయిల్డ్‌గా నేను నా ట్విట్టర్‌లో అయితే పోస్ట్ చేస్తా ఉంటాను ఎప్పటికప్పుడు. సో, నా ట్విట్టర్‌నయితే ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానెల్‌ని గూడా నేను ఇక్కడ పెడతాను. సో, ఈ వీడియోకింతే. థాంక్ యూ ఫర్ వాచింగ్.